నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. థైరాయిడ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఈ థైరాయిడ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎటువంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంటుంది? అలాగే గర్భిణీ దశలో ఉన్నటువంటి స్త్రీలకు థైరాయిడ్ సమస్య కనుక ఉన్నట్లయితే పిల్లలకి ఏమైనా ఇష్యూస్ వస్తాయా? సో వీటన్నిటిపైన అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలాజీ గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ మవెన్ మెడికల్ సెంటర్ నుంచి. హలో సార్. నమస్తే. సార్, థైరాయిడ్ అనేది నవేడేస్ చాలా మందిలోనే చూస్తున్నటువంటి ప్రాబ్లం కామన్గా. సో ఒకప్పుడు లేడీస్లోనే చాలా ఎక్కువగా వస్తుంది అనుకునే వాళ్ళం, ఇప్పుడు జెంట్స్లో కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ థైరాయిడ్ సమస్య రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది థైరాయిడ్? అందులో ఏది చాలా సమస్యను క్రియేట్ చేస్తుంది? థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ ఆర్గన్ మా. మనకు ఇక్కడ గొంతులో మనకి ముంగట ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో థైరాయిడ్ ఫంక్షన్స్ వచ్చేసి మనకు T3, T4 అనే 2 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ఈ హార్మోన్ సెక్రెషన్ వల్ల మనకు హార్ట్ రేట్ కానివ్వండి, మన బేసిక్ మెటబాలిక్ రేట్ కానివ్వండి, పల్స్ రేట్ కానివ్వండి, మన బ్రెయిన్ గ్రోత్ కానివ్వండి, మన జనరల్ గ్రోత్ కానివ్వండి, హెయిర్ కానీ ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడమో లేదా తక్కువ ప్రొడ్యూస్ కావడమో, దీనివల్ల మనకు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అంటాం. హైపోథైరాయిడ్ అంటే తక్కువ ప్రొడ్యూస్ కావడం. సో ఈ హార్మోన్స్ని రెగ్యులేట్ చేసేది TSH హార్మోన్ అంటాం. TSH హార్మోన్ వచ్చేసి మనకు బ్రెయిన్ నుంచి సెక్రెట్ అవుతుంది. ఇది ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలా అనేది అది కంట్రోల్ చేస్తుంది. సో ఈ 3 హార్మోన్స్ ఎక్కువ కావడము తక్కువ కావడంని మనం డిఫరెంట్ కండిషన్స్లా పరిగణిస్తాం. అది మనకు బినైన్ కండిషన్స్. అంటే మనకు థైరాయిడ్లో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, యూథైరాయిడ్. సో హైపో అనగానే మనకు T3, T4 తగ్గి ఉండడం. అంటే మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఫ్రీ T3, T4, TSH చెక్ చేస్తాం. T3, T4 తక్కువ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా TSH ఇంక్రీజ్ అవుతుంది. మనం అంటే ఈ రక్త పరీక్షలు చేయించుకునేటప్పుడు కూడా అంటే సందర్భాన్ని బట్టి ఏమైనా మారుతూ ఉంటుందా? ఏ టైంలో అసలు చేయించుకోవాలి? ఎప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ఎప్పుడు చేయించుకుంటే? సందర్భం ఏం లేదమ్మా. కానీ ఈ పేషెంట్స్లో ఎవరికన్నా ఎక్సెసివ్ స్వెట్టింగ్, అంటే మనకు పామ్స్ మీద స్వెట్టింగ్ రావడము, సడన్గా వెయిట్ ఇంక్రీజ్ కావడము, హెయిర్ ఊసిపోవడము, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఇట్లాంటి డిఫరెంట్స్ అవుతాయి కనుక దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే మనకు కనపడుతున్నాయి అంటే ఒకసారి మనము బ్లడ్ టెస్ట్ T3, T4, TSH చేయించుకుంటే ఇందులో ఏమన్నా మనకు T3, T4 తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, TSH ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాన్ని బట్టి మనము ఇది హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా అని మనం నిర్ధారించవచ్చు. సో మోస్ట్లీ ఎక్కువగా చూసేది ఏంటి సార్? హైపరా హైపోనా ఎక్కువగా మన దగ్గర మనం ఎక్కువగా చూసేది హైపోథైరాయిడ్. సో చాలా మంది మీరు అన్నట్టు ఇంత ముందుకు ఓన్లీ ఫీమేల్స్లో ఉండేది, ఇప్పుడు యంగర్ ఫీమేల్స్లో అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ 15-16 ఇయర్స్ నుంచే మనం ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మెన్స్ట్రేషన్ కరెక్ట్గా కాకపోవడం, సడన్గా వెయిట్ ఇంక్రీజ్ కావడం, హెయిర్ ఊసిపోవడం, ఇట్లాంటి అన్నీ మనం చాలా చూస్తున్నాం. సో ఈ పేషెంట్స్ కంపల్సరీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని మనకు ఇది హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా లేకపోతే యూథైరాయిడా, లేకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిది అంటే థైరాయిడ్లో ఓన్లీ 5% మాత్రమే థైరాయిడ్ క్యాన్సర్ పాసిబిలిటీ ఉంది. ఓన్లీ 5%. సో బట్ 5% ఉన్నా కానీ థైరాయిడ్ క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనము ఒక చిన్న టెస్ట్, ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అనుకున్నాం, మనం ఏది బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా తెలిసిపోయింది. కానీ ఒక అల్ట్రాసౌండ్, మరి థైరాయిడ్ అల్ట్రాసౌండ్ అంటాం. అల్ట్రాసౌండ్ అంటే నథింగ్ బట్ ఒక స్కాన్ చేస్తాం మనం. స్కాన్ చేసి అందులో ఏమన్నా నాడ్యూల్స్ ఉన్నాయా, థైరాయిడ్ నార్మల్గా ఉందా లేకపోతే అందులో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా, క్యాల్సిఫికేషన్ ఉందా, దాన్ని బట్టి మనకు ఇది క్యాన్సరా కాదా అని కూడా చెప్పొచ్చు. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ బట్టి ప్రతి ఒక్కరిలో ఆ గ్లాండ్ దగ్గర వాపు అనేది గమనించాల్సిన అవసరం అయితే లేదు కదండి. అందరికీ వస్తుందా వాపు? అందరికీ రాదమ్మా. సో అదే చెప్తున్నాను, మనకి ఈ సిమ్టమ్స్ చెప్పాను మీకు. అంటే ఆకలి ఎక్కువ కావడం, లేకపోతే వెయిట్ ఎక్కువ కావడం, ఎక్సెసివ్ స్వెట్ రావడం, ఇట్లాంటి డిఫరెంట్ సిమ్టమ్స్ ఏమన్నా కనపడితే కనుక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది? బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేశాక T3, T4, TSH లెవెల్స్ అబ్నార్మల్ ఉన్నాయి అనుకోండి, దట్ మీన్స్ దే హ్యావ్ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్. ఇమ్మీడియట్గా దే హ్యావ్ టు గెట్ అల్ట్రాసౌండ్. ఆ అల్ట్రాసౌండ్లో ఇది మనకి ఏమన్నా నాడ్యూల్స్ ఉన్నాయా లేకపోతే నార్మల్ థైరాయిడ్ ఉందా. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నార్మల్లే ఉంటుంది థైరాయిడ్. ఆ T3, T4 అబ్నార్మల్ ఉన్నా కానీ నార్మల్ థైరాయిడే ఉంటుంది. సో మనకు వీ హ్యావ్ టు ఫాలో ఇట్. మళ్ళీ ఒకసారి 2 ఇయర్స్లోనూ 3 ఇయర్స్లోనూ మళ్ళీ ఒకసారి. కానీ స్వెల్లింగ్ ఉందనుకోండి, అంటే థైరాయిడ్లో వాపు కనబడుతుంది, వాళ్ళు ఇమ్మీడియట్గా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ చేయించుకొని అందులో ఏమన్నా నాడ్యూల్ ఉంది అంటే కనుక
దానిలో ఎఫ్ఎన్ఏసి చేస్తాం. ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ నీడిల్ సైటాలజీ. సో మనం ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే ఒక చిన్న నీడిల్ అందులో పెట్టేసి దానిలో రక్తం కానివ్వండి మెటీరియల్ కానీ తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఆ టెస్ట్లో మనకి ఇది బినైనా లేకపోతే క్యాన్సరా అనేది నిర్ధారించేస్తాం. ఒకసారి బినైన్ అని తెలిసాక దాన్ని కంటిన్యూస్గా ఫాలో చేయాలి. అది సైజ్ పెరుగుతుందా లేకపోతే సైజ్ అలానే ఉందా, దాంట్లో క్యాల్సిఫికేషన్స్ వస్తున్నాయా, క్యాల్సిఫికేషన్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా, దాన్ని బట్టి మేము థైరాయిడ్స్ క్లాసిఫికేషన్ అంటాం. ఆ థైరాయిడ్ క్లాసిఫికేషన్లో 1, 2 ఉందనుకోండి పర్వాలేదు, దాన్ని ఫాలో చేసుకోవచ్చు. కానీ 3 కంటే ఎక్కువ ఉంది అంటే కంపల్సరీ ఎఫ్ఎన్ఏసి చేయాలి. ఎఫ్ఎన్ఏసి చేసి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారించాలి. క్యాన్సర్ అని తెలియగానే ఇమీడియట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి. క్యాన్సర్ కాదు అంటే దాన్ని ఫాలో చేయాలి. ఓకే. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే ఇంకా దానికి సర్జరీ అనేది అవసరం లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? సో థైరాయిడ్లో మనకు మాట్లాడుకున్నాం ఇప్పుడు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, యూథైరాయిడ్. యూథైరాయిడ్ అంటే నార్మల్ ఉంటుంది కానీ ఇంకా నాడ్యూల్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్లో కూడా నాడ్యూల్స్ ఉంటాయి, హైపర్ థైరాయిడ్లో కూడా నాడ్యూల్స్ ఉంటాయి. సో నాడ్యూల్స్ ఏంటిదంటే ఇవన్నీ బినైన్ కండిషన్స్. క్యాన్సర్లోనేమో మనం కంపల్సరీ సర్జరీ చేయాలి, రేడియేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. బట్ బినైన్ కండిషన్లో ఏంటిది అంటే మనము సర్జరీ అంటే ఇలా కోస్తాం బికాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్, మనకు బయట కనబడుతుంది. ఇప్పుడు మ్యారేజ్ కానీ అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ఇంత పెద్ద కాటు కనబడితే కనుక అందరూ వచ్చి అడుగుతారు ఏమైంది, థైరాయిడ్ క్యాన్సరా, ఎంత పెద్ద సర్జరీ అయింది, ఏమైంది, అందులో మైండ్లో ఒక డౌట్ పడుతుంది. సో అలా ఎవరికైనా ఇష్టం ఉండదు ఇక్కడ కాటు కావడం అనేది, ఎందుకంటే ఫేస్ అనేది నెక్ అనేది మనకు బయటికి కనబడుతుంది కాబట్టి. సో వితౌట్ సర్జరీ మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ఒక సన్న సూది ద్వారా ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తాం. అంటే ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో నాడ్యూల్ అనే దాన్ని మనము ఒక చిన్న నీడిల్ పెట్టేసి అబ్లేషన్ చేసి వచ్చేస్తాం. హీట్ థెరపీ అంటే ఏంటిదంటే మనకు ఒక చిన్న రాడ్ బాగా కాల్చేసి చేయి మీద పెడితే ఏమవుతుంది, ఈ చేయి కాలిపోతుంది. సేమ్ అదే టెక్నిక్ యూస్ చేసి మనం ఒక రాడ్ లోపల పెట్టేసి ఆ నాడ్యూల్ లోపలికి రాడ్ ఇంట్రడ్యూస్ చేసి వేడితోటి ఈ నాడ్యూల్ని అక్కడనే కరిగిచ్చేస్తాం. సో ఎప్పుడైతే మనం కరిగిచ్చేస్తామో ఆటోమేటిక్గా బాడీ దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాం. సో వితౌట్ సర్జరీ అంటే కోయకుండా ఒక చిన్న సూది ద్వారా ఈ నాడ్యూల్ ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా చేయొచ్చు. చాలా మందికి ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ తీయించేస్తే చాలా సమస్యలు ఫర్దర్గా ఏర్పడతాయి. సో ఇది తీయించడం కరెక్ట్ కాదా అనే ఆలోచన ఉంటుంది. అసలు ఎప్పుడు తీయించాల్సిన అవసరం వస్తుంది? సో పూర్తిగా తీయించుకోవచ్చా లేకపోతే హాఫ్ భాగం తీయడానికి అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? చాలా మంచి డౌట్ అడిగారమ్మా. ఎందుకంటే మీరు జనరల్లీ సర్జన్స్ దగ్గరికి వెళ్తే ఏమంటారంటే నాడ్యూల్ ఉంది అంటే ఈ సైడ్ థైరాయిడ్ తీసేస్తామంటారు. సో థైరాయిడ్ అనేది ఇప్పుడే మాట్లాడుకున్నాం చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అది మెయింటైన్ చేస్తుంది. హార్ట్ రేట్ నుంచి బ్రెయిన్ గ్రోత్ దాకా లైక్ ఇట్ మెయింటైన్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్. మనం థైరాయిడ్ని తీసేస్తే ఎలా? థైరాయిడ్ని తీసాక మళ్ళీ మనం బయట నుంచి సప్లిమెంట్ చేయాలి. ఏది ఆ థైరాయిడ్ ఫంక్షన్ చేయడానికి హార్మోన్స్ సప్లిమెంట్ చేస్తూ ఉండాలి. సో అలా కాకుండా ఏదైతే అబ్నార్మల్ లీజన్ ఉందో అంటే ఇప్పుడు మనకి ఇంత చిన్న నాడ్యూల్ ఉందనుకోండి, ఆ నాడ్యూల్ ఒక్కటి తీస్తే సరిపోతుంది. మనం మొత్తం సగం థైరాయిడ్ లేకపోతే మొత్తం థైరాయిడ్ తీయాల్సిన అవసరం లేదు. సో ఇది అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే వితౌట్ సర్జరీ ఒక సన్న సూది ద్వారా ఏదైతే అబ్నార్మాలిటీ ఉందో దాన్ని మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాం. మిగతా థైరాయిడ్ హెల్తీ థైరాయిడ్ అలానే ఉంటుంది. సో హెల్తీ థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటిది ఆ T3, T4 సెక్రీషన్ అనేది కరెక్ట్గా అవుతూ ఉంటుంది. అదే మీరు సర్జరీ చేశారనుకోండి, ఒక మొత్తం హాఫ్ థైరాయిడ్ తీసేయడము లేకపోతే మొత్తం థైరాయిడ్ తీసేయడము, అలా తీసేస్తే ఆ థైరాయిడ్ ఫంక్షన్స్ అన్నీ మొత్తం లోవర్ డౌన్ అయిపోతాయి. బయట నుంచి ఎంత సప్లిమెంట్ చేసినా మనం దాన్ని ఈక్వల్గా చేయలేం. సో వితౌట్ సర్జరీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా మనం ఒక చిన్న నీడిల్ ద్వారా ఒక పూటలో చేసే ట్రీట్మెంట్. మీరు అంటారు కదా ఇప్పుడు ట్రీట్మెంట్కి అన్నిటికీ హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, తర్వాత దానికి రికవరీ ఉంటుంది, దాని తర్వాత ఇవన్నీ అట్లాంటివి ఏం లేవమ్మా. మీరు ఆఫీస్ టైంలో అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆఫీస్ టైం ప్రొసీజర్ అంటారు. అంటే ఆఫీస్కి ఎట్లా వెళ్ళి వస్తారో అట్లా మీరు వచ్చేసి హాస్పిటల్కి వచ్చేసి చేసుకొని వితిన్ 2 hours 3 hours యూఆర్ డిశ్చార్జ్. అండ్ ఒక కాటు కానీ లేకపోతే మళ్ళీ కుట్లు కానీ ఏమీ ఉండవు, ఒక చిన్న నీడిల్ ద్వారా చేస్తాం కాబట్టి ఆ చిన్న మార్క్ కూడా మనం బ్యాండేడ్ వేసి పంపించేస్తాము. వితిన్ ఫ్యూ డేస్ అక్కడ మార్క్ కూడా ఉండదు ఇంకా. సరే ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో కనుక తల్లికి థైరాయిడ్ ఉన్నట్లయితే సో బేబీకి ఏమైనా ఇష్యూ ఉంటుందా? సో డెఫినెట్గా తల్లి యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగుండి ఉండాలా? ఇది కంజనైటల్ కాదమ్మా. అంటే మనకు మదర్కి థైరాయిడ్ ఉంది అంటే మనకు చిల్డ్రన్స్ కూడా థైరాయిడ్ వస్తుంది కంపల్సరీ అనేది ఏది కండిషన్ అట్లా లేదు. బట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే ఈ హార్మోన్స్ వల్ల మనకు చాలా మెయింటెనెన్స్ బాడీ మెయింటైన్ అవుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. సో థైరాయిడ్ని మనము లెవెల్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది.
థైరాయిడ్ హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, ఎవరికన్నా ఉన్నప్పుడు అంటే T3, T4 లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి బయట నుంచి మనం మళ్ళీ హార్మోన్ సప్లై చేయడం, హార్మోనల్ రిప్లేస్మెంట్ టాబ్లెట్స్ ఇస్తాము. లేదు ఎక్కువ ఉన్నాయి, TSH ఎక్కువ ఉంది, మళ్ళీ దాన్ని తగ్గించడానికి మనం యాక్టివిటీని తగ్గించడానికి మనం టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ ఐడిన్ ఇంటేక్ కానివ్వండి, లేకపోతే వేరే న్యూట్రిషన్ వైజ్ కూడా మనం వాళ్ళకి అడ్వైస్ చేసి ఆ హార్మోన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, డాక్టర్ గారు నాకు 25 mcg టాబ్లెట్ ఇచ్చారు, నేను వేసుకోవాలి. అది కంటిన్యూస్గా 2 years, 3 years, 4 years అలానే వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ మెజర్ చేయరు దాని మధ్యలో థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తక్కువ ఉన్నాయా, తక్కువ ఉంటే దీన్ని ఎక్కువ చేయాలి, ఎక్కువ ఉంటే దీన్ని తక్కువ చేయాలి. సో టైట్రేట్ అనేది చేస్తూ ఉండాలి. సో రెగ్యులర్గా వాళ్ళు థైరాయిడ్ మన T3, T4, TSH ప్రొఫైల్ అంటాం, థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం, ఆ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఆ చేసుకొని డాక్టర్కి చూపెట్టి దాన్ని పట్టి దీన్ని టైట్రేట్ చేస్తూ ఉండాలి. అండ్ నాడ్యూల్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డిస్కస్ చేసాము, అల్ట్రాసౌండ్ అనేది టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. సో ఈ నాడ్యూల్ ఉందా, పెరుగుతుందా, ఇంకేమన్నా ట్రాన్స్ఫార్మ్ అవుతుందా అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ఎక్కువ కాలం నుంచి థైరాయిడ్ సమస్యతోటి బాధపడుతున్న వారు దీనికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్న వారిలోనే ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళిపోయే స్థాయి ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది? అవునండి, మీకు చెప్పాను, ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్సో. సో థైరాయిడ్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు, హైపోథైరాయిడ్ వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్తారు. గ్లూమినెస్, డిప్రెషన్ కూడా థైరాయిడ్ వల్ల ఉంటుంది. అందుకే చెప్పాను, థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటా తీసేస్తాం సగం థైరాయిడ్ అని, కానీ సర్జరీ వల్ల కాదు, అది చేయకూడదు. సో అందుకనే మనకు థైరాయిడ్ టిష్యూని మనం అక్కడనే కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అబ్నార్మాలిటీ ఉన్నా కానీ సన్నసూది ద్వారా చిన్న ట్రీట్మెంట్ చేసుకొని బయటికి రావడం, సర్జరీలో ఈ థైరాయిడ్ తీసేయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చేస్తే మళ్ళీ మనం అనుకున్నాం ఇప్పుడు హైపోథైరాయిడ్లో ఏమేమైతే సిమ్టమ్స్ చూస్తున్నామో అవన్నీ చూడొచ్చు. సో అలా చూడకుండా మనకి కావాలి అంటే కనుక మనకు కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థైరాయిడ్ అనేది ఎంతవరకు అవసరం, ఎందుకు అవసరం, ఎలాంటి సమస్యలు వస్తాయి, దీన్ని ఏ రకంగా మనం ట్రీట్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, థైరాయిడ్ సమస్యతోటి ఎవరైనా బాధపడుతున్నట్లయితే వితౌట్ సర్జరీ తోటి ఈ థైరాయిడ్ సమస్యను క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మవెన్ మెడికల్ సెంటర్ని అప్రోచ్ అవ్వండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.